అవును, నిజమే. ఏపీలో ఇసుక అక్రమ రవాణా నిజం. ఈ మాట అన్నది ఏ వైసీపీ వాళ్ళో మరే పార్టీ వారో కాదు, స్వయానా తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ సీనియర్ లీడర్. అవును, సొంత పార్టీ నేతలే ఈ దందా నడిపిస్తున్నారని ఆ పార్టీకి చెందిన నాయకుడే చెప్పడం ఇప్పుడు చర్చకు దారితీసింది. ఆ సీనియర్ నేత వ్యాఖ్యలతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. తాడిపత్రి నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక రవాణాపై ఆ సీనియర్ నేత చెప్పడం రాజకీయ దుమారమే రేపింది. ఏకంగా ఎంతమంది ఈ దందాకు పాల్పడుతున్నారో సంఖ్యతో సహా వెల్లడించడంతో అందరూ అంధకారంలో పడినట్లుగా అయింది. 25 మంది టీడీపీ నేతలు ఈ దందాలో పాలు పంచుకుంటున్నట్లు ఆయన వెలుగులోకి తెచ్చారు. టిప్పర్ల యజమానులతో కుమ్మక్కై తమ దందాను 3 పువ్వులు 6 కాయలుగా నడిపిస్తున్నారంట. ఇంతకీ ఆ సీనియర్ నేత ఎవరంటారా? జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రి నియోజకవర్గానికి చెందిన ఆయన తన నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక దందాను సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి తెచ్చారు. ఓవైపు చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ ఇసుక ఇస్తున్నామని గొప్పలకు పోతుంటే, అక్కడక్కడ స్థానిక టీడీపీ నేతలు మాత్రం తమకు తోచిన విధంగా దండుకుంటున్నారని ఇన్నాళ్లు విమర్శలు వినిపించాయి. ఇప్పుడు సొంత పార్టీకి చెందిన సీనియర్ నేతనే దానిపై క్లారిటీ ఇవ్వడంతో ఆ విమర్శలకు మరింత బలం చేకూరినట్టయింది. తాడిపత్రి నియోజకవర్గంలోని 25 మంది టీడీపీ నేతలు ఇందులో భాగస్వాములుగా ఉన్నారని ఆయన ప్రధాన ఆరోపణ. వారంతా కలిసి నిత్యం టిప్పర్లలో ఇసుకను అక్రమంగా అమ్ముకుంటూ వ్యాపారం చేస్తున్నారని అంటున్నారాయన. అంతేకాదు, డబ్బు ఆశకు పోయి ఇలాంటి దురాక్రమణలు చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు. మీకేం కావాలన్నా చూసుకుంటాం, ఇలాంటి పనులు వద్దంటూ బతిమలాడుకునే దుస్థితి వచ్చిందంటే టీడీపీ నేతల ఆగడాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవాల్సిందే. మొత్తానికి సీనియర్ నేత వ్యాఖ్యలతో ఇప్పుడు ఆ పార్టీ అధినేత చంద్రబాబు చిక్కులో పడ్డారు. అధికారంలోకి వచ్చాక ఫ్రీ ఇసుక పాలసీని తెచ్చిన ఆయనకు సొంత పార్టీ నేతలే దెబ్బేస్తున్నారు. అక్రమ దందాలకు పాల్పడుతున్న వారిపై చంద్రబాబు చర్యలు తీసుకుంటారా, లైట్ అని వదిలేస్తారా అనేది వేచి చూడాలి. మరి అటు సీనియర్ నేత ప్రభాకర్ రెడ్డి అభ్యర్థనను సైతం అక్రమార్కులు పాటిస్తారా, మా లెక్కలు మావే అంటూ అదే దారిని కొనసాగిస్తారా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. నమస్కారం. నేను ఈరోజు మళ్ళీ ఇసుక గురించి చెప్తున్నా. మొత్తం తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో ఒక 25 మందే ఇసుక దొలుకుండేది. వాళ్ళందరూ నాకు ఆప్తులు, 5 ఏళ్ళు నాతో పాటు కష్టపడిన వాళ్ళు. నేను మళ్ళీ మళ్ళీ కోరుకుంటాను, మానుకోండి. మీకు ఒకరికైనా డబ్బులు దయచేసి, వచ్చేది మీకేమీ లేదు. ఇంకోటి చెప్తున్నా, టిప్పర్ ఓనర్లో మీ బండ్లు బయటికి రావు. ఎక్కడన్నా పోయి తోలుకోండి, నా కాన్స్టిట్యూన్సీలో తోలొద్దండి దయచేసి చెప్తున్నా. బాగలేదు. మీరే డబ్బులు చేసుకోవాలనా? నేను ఎంత పోగొట్టుకున్నా ఇక నేను చేసుకోమంటారా? ఇండ్లు కావాలంటే తోలుకోండి, ఇల్లు కట్టించుకున్నాను తోలుకోండి, ఎవరు వద్దనరు. మీరు తోలి మీరు డబ్బులు చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? నేను చేసుకుంటానండి, నేను చేసుకుంటా. పాపం మీరేమో అంత ఇదైనారనే. నాకు తెలుసు ఎవరే దొరుకుతున్నారో. దూరం అవుతారు. దూరం కావద్దండి, దయచేసి కావద్దండి. మీరు 5 ఏళ్ళు నా కోరు కష్టపడ్డారు. మీరు ప్రాణాలు ఇచ్చినారు నాకు. నేనే వేరే విధంగా మీకు చేయగలను. మానుకోండి. టిప్పర్ ఓనర్లో మీరు వచ్చి పోయినారని కెమెరాలో కనిపించింది. మీరు యాడున్నా వదిలిపెట్టండి. టిప్పర్లు తెచ్చి వదలరు. టిప్పర్లో ఏమి చెప్పండి. ఆ 25 మందికి అంత అవస్థ? బతకలేకున్నారా?